2024 ప్రథమార్థం పూర్తయిపోయింది. ఈ టైంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి గట్టిగా 10 సక్సెస్లు కూడా రాలేదు. అయితే కొన్ని సినిమాలు అనూహ్యంగా పాజిటివ్ వైబ్ సొంతం చేసుకుని డీసెంట్ కలెక్షన్లు అయితే సొంతం చేసుకున్నాయి. ఇక ఆగస్టులో రిలీజ్ అయిన సినిమాల్లో కమిటీ కుర్రాళ్ళు, మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమాలు పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఈ నెల ఆఖరున రిలీజ్ కాబోయే సరిపోదా శనివారం మూవీ పైన పాజిటివ్ బజ్ ఉంది. ఇక సెప్టెంబర్ నెల మొదటి వారంలో దళపతి విజయ్ గోట్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతుంది. తర్వాత చివరి వారం వరకు మాక్సిమం చిన్న సినిమాలే లైన్ లో ఉన్నాయి. సెప్టెంబర్ 27న యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రాబోతుంది. మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా దేవరా మూవీ ఉంది. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలైతే ఉన్నాయి. ఎన్టీఆర్ ఇమేజ్ యాక్షన్ కంటెంట్ మూవీని సక్సెస్ దిశగా తీసుకుని వెళ్తుందని భావిస్తున్నారు. ఆచార్య తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి కొరటాల స్ట్రాంగ్ ఎలివేషన్స్ తో సినిమా చేస్తాడని ఆడియన్స్ నమ్ముతున్నారు. అక్టోబర్ 10న రజనీకాంత్ ఎట్టయ్యన్ థియేటర్స్ లోకి వస్తుంది. అలాగే పాన్ వరల్డ్ మూవీ కంగువా కూడా భారీ అంచనాల మధ్యలో అదే రోజు రిలీజ్ కాబోతుంది. అక్టోబర్ 31న విశ్వక్సేన్ మెకానిక్ రాకీ క్రేజీ మూవీగా థియేటర్స్ లోకి రానుంది. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో అక్టోబర్ 31న రిలీజ్ కాబోతుంది. కార్తీ వావాతియర్ మూవీ కూడా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరలా సెప్టెంబర్ 9న సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా రిలీజ్ కి రెడీ అవుతుంది. సెప్టెంబర్ 6న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప ది రూల్ పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతుంది. డిసెంబర్ 20న నాగ చైతన్య చందు మొండేటి మూవీ పాన్ ఇండియా మూవీ తండేల్ రిలీజ్ కన్ఫర్మ్ అయింది. అలాగే డిసెంబర్ లోనే క్రిస్మస్ కానుకగా గేమ్ చేంజర్ భారీ ఎత్తున పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ దేవరా, అల్లు అర్జున్ పుష్ప ది రూల్, రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాల కోసం టాలీవుడ్ ఇండస్ట్రీ మూవీ ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ ముగ్గురు ఇప్పటికే పాన్ ఇండియా స్టార్స్ గా ఎస్టాబ్లిష్ కావడంతో ఈ యొక్క సినిమాల రిజల్ట్ ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ అందరిలో ఉంది. మరి ఈ యొక్క మూవీస్ లో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.